Good morning, all. Today we'll discuss about two-dimensional array. Example. After that, I will go with the strings. Okay. See. Last class lo మనం ఏం చేసాం జస్ట్ ఒక అరే డిక్లేర్ చేసాం దట్ మీన్స్ two-dimensional అరేని డిక్లేర్ చేసి మనం ఆ అరేలోకి ఇన్పుట్ తీసుకుని మళ్ళీ ఆ అరేని యాజ్ ఇట్ ఈస్ గా డిస్ప్లే చేసాం అంతే రైట్ See, just right now, I want to find that addition of two-dimensional arrays. Addition of two-dimensional arrays. Find addition of two-dimensional arrays. Find the addition of two-dimensional arrays. See, observe this one. Suppose ఇది అరే ఏ అనుకున్నాం వచ్చే నెక్స్ట్ బి అనుకున్నాం ఇది వచ్చి సి 5 4 2 3 6 1 2 8 9 3 2 7 4 3 5 6 4 2 ఇక్కడ మనకి
ఎడిషన్ ఆఫ్ టూ డైమెన్షనల్ అరేస్ అనుకున్నాం కదా. సపోజ్ ఓకే, ఏ అరే వచ్చి మనకి 3x3 అండ్ బి అరే వచ్చి అది కూడా 3x3. ఓకే, అప్పుడు మనకి రిజల్ట్ కూడా మనం స్టోర్ చేయాలంటే మనకి రిజల్ట్ పర్పస్ ఇంకొక అరే డిక్లేర్ చేయాలి. అరే కూడా మనకి 3x3 సైజ్తోనే డిక్లేర్ చేయాలి. ఓకే, ఆల్రెడీ మనకి ఎడిషన్ ఆఫ్ టూ డైమెన్షనల్ అరేస్ అంటే ఫస్ట్ 0 లొకేషన్ ఉన్న వాల్యూని 0 లొకేషన్ ఉన్న వాల్యూతో ఎడిషన్ చేసి వచ్చిన రిజల్ట్ని ఎక్కడ స్టోర్ చేస్తుంది మనకి సిలో 0 లొకేషన్లో. అంటే దట్ మీన్స్ ఇక్కడ రిజల్ట్ ఎంత అవుతుంది 8. నెక్స్ట్ ఏమవుతుంది మనకి నెక్స్ట్ 0 లొకేషన్లో ఉన్న వాల్యూ 4 అండ్ ఏలో 0 లొకేషన్ ఉన్న వాల్యూ 4 అండ్ బిలో 0 లొకేషన్లో ఉన్న వాల్యూ 2. 4 + 2 6. నెక్స్ట్ ఏలో 0 2 లొకేషన్లో ఉన్న వాల్యూ అండ్ బిలో 2 లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంత అవుతుంది మనకి 9. అంటే ఏ లొకేషన్లో ఉన్న వాల్యూని ఆ లొకేషన్ ఉన్న వాల్యూతో మనకి సమ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అబ్జర్వ్ చేసుకోండి, ఏలో 1 అండ్ బిలో 1 అంటే 7. నెక్స్ట్ 6 + 3 9. నెక్స్ట్ 1 + 5 6. నెక్స్ట్ 2 + 6 8. నెక్స్ట్ 8 + 4 12. నెక్స్ట్ 9 + 1 11. ఓకే, ఇప్పుడు ఏ లొకేషన్లో ఉన్న వాల్యూను ఆ లొకేషన్లో సమ్ చేసి మళ్ళీ ఇంకొక అరేలో అదే లొకేషన్లో స్టోర్ చేసింది అనమాట. ఇప్పుడు ఏ అరేలో ఇన్పుట్స్ తీసుకోవడానికి ఒకసారి మనం దట్ మీన్స్ నెస్టెడ్ లూప్స్తో మనం ఒకసారి దట్ మీన్స్ ఏలోకి ఇన్పుట్ తీసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ బిలోకి ఇన్పుట్ తీసుకోవాలంటే మళ్ళీ సపరేట్గా మళ్ళీ నెస్టెడ్ ఫర్ లూప్స్ మళ్ళీ రాసుకొని బిలోకి ఇన్పుట్ తీసుకోవాలి. తర్వాత ఎడిషన్ చేసిన తర్వాత అంటే దట్ మీన్స్ అది మనం ఏదైతే దట్ మీన్స్ ఎడిషన్ లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రిజల్ట్ డిస్ప్లే చేయడానికి మళ్ళీ సపరేట్గా నెస్టెడ్ లూప్స్ యూజ్ చేయాలి మనం. ఓకే, గుర్తుపెట్టుకోండి. మనకి ఇన్పుట్ తీసుకోవడం అయితే తెలుసు కదా, నెక్స్ట్ అవుట్పుట్ డిస్ప్లే చేయడం కూడా తెలుసు. ఈ మధ్యలో మనం ఏం చేస్తాం అంటే మనం ఎడిషన్ చేస్తాం. ఓకే, ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత ఎడిషన్ చేసి తర్వాత మళ్ళీ డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్లో ఒక అరేలోకి ఇన్పుట్ తీసుకుంటే ఇప్పుడు 2 అరేస్లోకి ఇన్పుట్ తీసుకున్నాం. అబ్జర్వ్ చేయండి. రైట్ నౌ void main int అబ్జర్వ్ చేయండి I, J. ఎందుకంటే మనకి యాజ్ పర్ మన ప్రోగ్రామ్ ఏంటి, మనకి టూ డైమెన్షనల్ అరేస్ని తీసుకొని ఎడిషన్ చేయాలి. టూ డైమెన్షనల్ అరేస్ని తీసుకుని ఎడిషన్ చేసిన తర్వాత రిజల్ట్ కూడా ఎక్కడ స్టోర్ చేయాలి, మళ్ళీ ఇంకొక టూ డైమెన్షనల్ అరేలో స్టోర్ చేయాలి. కాబట్టి ఏ అరే ఒక 2 డైమెన్షనల్ అరే అయితే బి అనేది ఇంకొక 2 డైమెన్షనల్ అరే, సి అనేది ఇంకొక 2 డైమెన్షనల్ అరే. అబ్జర్వ్ చేయండి. Right now CLR SCR
printf enter ఏ మ్యాట్రిక్స్ వాటికి ఇన్పుట్ తీసుకోవాలంటే మనకు ఫర్ లూప్ ఉండాలి కదా ఫర్ I ఈక్వల్స్ టు 0 I less than 3 I plus plus. Next. For j equals to 0, j less than 3, j plus plus. Scanf percentage d comma ampersand a of I j. See, ఈ స్టెప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మళ్ళీ చెప్పాలనా ఓకే ఆల్రెడీ వెస్ట్గా డిస్కస్ చేసాం కదా Yes, sir. ఓకే చూడండి ఇక్కడ ఫస్ట్ అరేలోకి ఏ అరేలోకి ఇన్పుట్స్ తీసుకున్నాం ఓకే ఇన్ ద సేమ్ వే మళ్ళీ సెకండ్ అరేలోకి కూడా అంటే బి అరేలోకి కూడా ఇన్పుట్ తీసుకోవాలి కదా కాబట్టి ఐ విల్ గో విత్ జస్ట్ మళ్ళీ ఆ స్టెప్స్ అన్ని కాపీ చేసేసాను సో బి మ్యాట్రిక్స్ అంటే బి మ్యాట్రిక్స్లోకి ఇన్పుట్ ఎంటర్ చేస్తాను సి అబ్జర్వ్ చేసుకోండి కొత్తగా రాసిన లాజిక్ ఏం లేదు కదా కాకపోతే నిన్నటిదే కాకపోతే ఏం చేస్తాం మనం ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఈ స్టెప్స్ రిపీట్ చేసి బి మ్యాట్రిక్స్లోకి మనం ఇన్పుట్స్ దట్ మీన్స్ బి అరేలోకి ఇన్పుట్స్ తీసుకున్నాం ఓకే ఎంటర్ బి మ్యాట్రిక్స్ సి అబ్జర్వ్ చేసుకోండి రైట్ నౌ సి అబ్జర్వ్ చేసుకోండి ఇప్పుడు నేను ఎడిషన్ చేయాలి సి ఐ విల్ ఫైండ్ దట్ ఎడిషన్ చూడండి సి P of Ij equals to A of I j plus B of I j. రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవుతుంది సి ఆఫ్ ఐజే కదా రైట్ నౌ ప్రింట్ ఒక స్పేస్ తీసుకున్నా గ్యాప్ రావాలి కాబట్టి ఓకే సి పర్సంటేజ్ డి కమా సి ఆఫ్ ఐ జే నాకు మ్యాట్రిక్స్ ఫార్మాట్లో డిస్ప్లే చేయాలి కాబట్టి ప్రింట్ఎఫ్ 2 లూప్స్ మధ్యలో స్లాష్ అని పెడుతున్నాం స్లాష్ అని నెక్స్ట్ ఇప్పుడు చూడండి సమ్ చేసిన వెంటనే ఇమీడియట్గా నేను ఇక్కడ డిస్ప్లే చేసేస్తున్నాను అనమాట ఇంకా ఓకే సి సమ్ చేస్తుంది ఇమీడియట్గా అవుట్పుట్ ప్యానల్లో మనకి దట్ మీన్స్ అవుట్పుట్ స్క్రీన్ మీద మనకి డిస్ప్లే చేస్తుంది లేదు నేను తర్వాత డిస్ప్లే చేసుకుంటాను అనుకుంటే ఈ స్టెప్స్ తీసేసేయండి ఈ స్టెప్స్ తీసేసి మళ్ళీ మీరు ఎక్స్ట్రాగా మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ ఫర్ లూప్ రిపీట్ చేయాలి చూడండి ఫర్ లూప్ సి
output of the array. Printf space percentage d comma c of I j. Printf slash finally gets it. See, observe చేయండి. ఫస్ట్ మనం ఏ అరేని డిక్లేర్ చేసాం, బి అరేని డిక్లేర్ చేసాం, సి అరేని డిక్లేర్ చేసాం. అవి ఇన్పుట్ తీసుకోవాలి అంటే మనం ప్రతి అరేలోని దట్ మీన్స్ లొకేషన్ ఐడెంటిఫై చేసి మనం ఇన్పుట్ తీసుకోవాలి. కాబట్టి సి 2 లూప్స్ రన్ చేయాలి కాబట్టి ఐజే వేరియబుల్స్ తీసుకున్నాము. సి ఫస్ట్ స్టెప్లో ఏ అరేలోకి ఇన్పుట్ తీసుకున్నాం, నెక్స్ట్ మళ్ళీ బి అరేలోకి ఇన్పుట్ తీసుకున్నాం, ఇక్కడ ఎడిషన్ చేసాం. ఇన్పుట్ తీసుకున్న తర్వాత కదా దట్ మీన్స్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి మనం, కాబట్టి ఇక్కడ లాజిక్ ఇంప్లిమెంట్ చేసాం. ఇక్కడ ఏమైంది, ఫస్ట్ I ఈక్వల్స్ టు 0, 0 లెస్ దెన్ 3 కండిషన్ ఇస్ ట్రూ, బాడీలోకి ఎగ్జిక్యూట్ అయింది. J ఈజ్ ఈక్వల్ టు 0, 0 లెస్ దెన్ 3 కండిషన్ ఇస్ ట్రూ, బాడీలోకి ఎగ్జిక్యూట్ అయింది. C ఆఫ్ 0, 0 I0 J0 కదా, ప్రజెంట్ అయితే C ఆఫ్ 0, 0లో ఏం లేదు, ఈక్వల్ టు C A of 0 and C A of 0, 0 plus B of 0, 0 అంటే ఏంటి, ఈ 0 A of 0, 0లో లొకేషన్ ఉన్న వాల్యూ ప్లస్ B of 0, 0 లొకేషన్లో ఉన్న వాల్యూ, ఆ రెండు యాడ్ అయిన తర్వాత C of 0, 0లో స్టోర్ అయ్యింది. ఎక్కడ C of 0, 0 చూడండి, C of 0, 0లో స్టోర్ అయింది. ఓకే, నెక్స్ట్ J వాల్యూ ఇంక్రీజ్ ఎంత, 1 లెస్ దెన్ 3 కండిషన్ ఇస్ ట్రూ. అండ్ ఇప్పుడు మనకి A of 0 అండ్ A of 1, 0, 1 లొకేషన్, B of 0, 1 లొకేషన్. సి B of 0, 1 లొకేషన్ అంటే చూడండి, అంటే దట్ మీన్స్ A of 0, 1లో 4 ఉంది, B of 0, 1లో 2 ఉంది. ఓకే, రెండు యాడ్ చేసి C of 0, 1లో స్టోర్ చేసింది. ఓకే, సి దట్ మీన్స్ దిస్ లూపింగ్ విల్ బి కంటిన్యూ హియర్. మళ్ళీ కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత అవుటర్ లూప్లోకి వెళ్ళి మళ్ళీ తీసుకొని మళ్ళీ రిపీట్ అవుతుంది. అయిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూస్ చేసి మనం దట్ మీన్స్ రిజల్ట్ స్టోర్ చేసిన ఇక్కడ ప్రింట్ చేసేయచ్చు. కాకపోతే సపరేట్గా చూపించాలని చెప్పేసి మళ్ళీ ఈ ఎక్స్ట్రా స్టెప్స్ మనం రాసుకున్నాం. ఓకే, మీకు కావాలంటే రాసుకోవచ్చు, లేదంటే ఇక్కడే మీరు డిస్ప్లే చేసేయచ్చు. ఇక్కడ మనం సపరేట్గా రాసాం కదా, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్ప్లే ద రిజల్ట్. ఓకే, ఎడిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్ప్లే చేస్తాం. ఓకే, this is the simple 2-dimensional array. Right now just I will show you in a program. Okay, just I will show you in that, I will execute that program. See, examination point of view, arrays it's a very important. At the same time, see, if you are going to learning any other technologies, okay, see, at the time also, see, in every technology we are commonly using this arrays concept. Okay, see, right now observe this, hash include stdio.h void main. See, int A of 3, comma B of 3, comma I, comma J. CLRS here, printf
enter A matrix slash n for I equals to 0, I less than 3, I plus plus for j equals to 0, j less than 3, j plus plus. Right now, scanf percentage d, comma, ampersand a of I and j. ఏ మ్యాట్రిక్స్లోకి ఇన్పుట్ తీసుకుంటాం. ఓకే, సో మళ్ళీ ఇవన్నీ టైప్ చేయడం అనుకో కాపీ చేసి పడతాం. ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళిపోయి కాపీ అంటే కంట్రోల్ ఇన్సర్ట్. ఓకే, I will copy. Next, I will paste it. Shift insert. Okay. మళ్ళీ అవే స్టెప్స్ రిపీట్ చేయాలి కదా, కాబట్టి కాపీ తీసుకుంటా B. Enter B matrix and then ampersand B. Right now, I will find that sum. Okay. Addition చేస్తాం. Okay. Right now, C of I j equals to A of ij plus B of ij. ఓకే, ఎడిషన్ చేశాను. ఎడిషన్ చేసిన తర్వాత I will display the result. See, printf slash n output matrix. మళ్ళీ ప్రతి లొకేషన్లో ఉన్న వాల్యూని ఫైండ్ అవుట్ చేసి మనం డిస్ప్లే చేయాలి కాబట్టి మళ్ళీ ఫర్ I equals to 0, I less than 3, I plus plus C. For j equals to 0, j less than 3, j plus plus. Right now, see, మన రిజల్ట్ ఎందులో ఉంది, C array కాబట్టి printf see one space తీసుకుంది, ఎందుకంటే సో వాల్యూస్ మధ్యలో ఒక స్పేస్ పర్సంటేజ్ డి కమ్మా C of I j, C of I j. నెక్స్ట్ లైన్లో one line gap, printf slash n. Okay, slash n. Finally, get see, observe చేయండి.
లాజికల్ గానే ఉందంట. సి ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ లోకి మనం ఇన్పుట్ తీసుకున్నాం, నెక్స్ట్ బి మ్యాట్రిక్స్ లోకి ఇన్పుట్ తీసుకున్నాం, తీసుకున్న తర్వాత సో అవి అన్ని సమ్ చేయాలి, ఎడిషన్ చేయాలి కాబట్టి మనం మళ్ళీ లూపింగ్ రిపీట్ చేసి ఎడిషన్ ఇంప్లిమెంట్ చేసాం. సి ఫైనల్గా ఎడిషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని డిస్ప్లే చేయాలి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసాం. ఓకే, సి అబ్జర్వ్ చేయండి. I will press that F2. See. Execute చేద్దాం. Alt F9. ఒక ఎర్రర్ ఉంది ఇక్కడ. C of symbol. I think నేను ఇక్కడ C array డిక్లేర్ చేయడం మర్చిపోయాను ఇక్కడ. అంటే ఏమవుతుంది, ఆ C సింబల్ దట్ మీన్స్ అరే కనిపించట్లేదని చెప్తుంది. ఓకే, C of 3x3 మ్యాట్రిక్స్. ఓకే, ఓకే, ఏ మ్యాట్రిక్స్ సి ఏ అరే, బి అరే, సి అరే. ఓకే, 3 తీసుకున్నాం. రైట్ నౌ F2, Alt F9, కంట్రోల్ F9. సి ఏ మ్యాట్రిక్స్ ఇన్పుట్ అడుగుతుంది 2 స్పేస్ 4 స్పేస్ 1 3 5 5 స్పేస్ 3 స్పేస్ 2 7 4 3 ఏ మ్యాట్రిక్స్. సరే, బి మ్యాట్రిక్స్ 5 3 8 2 4 1 1 3 5 7 7 9 7 7 3 8 7 8. అంటే మ్యాట్రిక్స్ ఫార్మాట్లో మీకు కనిపించాలని చెప్పి దట్ మీన్స్ 10 క్రాస్ అవ్వకుండా ఇన్పుట్స్ తీసుకున్నాను అంతే. ఓకే, తీసుకుంటే దట్ మీన్స్ ఏ వాల్యూ అయినా తీసుకోండి, ప్రాబ్లం లేదు. కొంచెం గ్యాప్స్ ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఏం లేదు. ఓకే, దిస్ ఈస్ ద సింపుల్ 2-dimensional array, addition of 2 dimensions. See, నేను ఇక్కడ ఇది ఒక ఎక్స్ట్రా స్టెప్ అనుకుంటున్నా, దీన్ని డిలీట్ చేసేస్తాను. ఓకే, ఇక్కడే ఈ సమ్ చేసిన వెంటనే ఇమ్మీడియట్లీగా ఇక్కడే రిజల్ట్ ప్రింట్ చేసేస్తాం. ప్రింట్ ఎఫ్ ప్రింట్ ఎఫ్ స్పేస్ %d comma C of I j semicolon. నెక్స్ట్ లైన్లో printf /n చూడండి. ఇప్పుడు ఏం చేశాను ఇక్కడ, ఏలో ఇన్పుట్ తీసుకోవడానికి ఒకసారి ఫర్ లూప్ రాశాను, బిలో ఇన్పుట్ తీసుకోవడానికి ఇంకోసారి ఫర్ లూప్ రాశాను,
నెక్స్ట్ ఎడిషన్ చేసిన వెంటనే ఇమీడియట్ గా డిస్ప్లే చేస్తాను, ఎందుకంటే ఇంకొకసారి మళ్ళీ డిస్ప్లేకి సెపరేట్ గా రాయక్కర్లేకుండా. సి Alt F9, no errors, Control F9, asking that input. Right now, 3, 4, 5, 6. Sorry, నేను నెక్స్ట్ లైన్ లోకి ఎంటర్ ప్రెస్ చేస్తాను. సి అబ్జర్వ్ చేసుకోండి, నేను మామూలుగా తీసుకుంటాను. ఎంటర్ బి మ్యాట్రిక్స్. సి 6, 7, 9, 4, 8, 5, 9. So right now, 6, 3. అవుట్పుట్ మ్యాట్రిక్స్ ఎంత? 9, 4, 11, 14, అంటే 5 కింద అనమాట. 5 వచ్చి మీకు నెక్స్ట్ లైన్లో తీసేసుకున్నాం కాబట్టి మ్యాట్రిక్స్ ఫార్మాట్లో కనిపించదు. రెండు ఎడిషన్ చేసిన తర్వాత ఫైనల్లీ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ అవుట్పుట్ ఆఫ్ దట్ మీన్స్ అరే అని చెప్పి నేను ఏం మెసేజ్ రాయలేదు కాబట్టి మీకు అలా డిస్ప్లే అయింది. ఓకే, దిస్ ఇస్ ద 2 డైమెన్షనల్ అరే, ఎడిషన్ ఆఫ్ 2 డైమెన్షనల్ అరే. ఓకే, ఏమైనా డౌట్ ఉందా? Sure. I will give that few more say programs here. ఇక్కడ it is more helpful to you. See, observe చేయండి. ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇప్పుడే, addition of 2. Take 2-dimensional arrays and find the subtraction. Same as operator master సరిపోద్ది. Multiplication of 2 matrices. See, ఇది మీకు మ్యాథమెటికల్ ఫామ్ ఎలా అయితే ఉంటుందో అలాగే మల్టిప్లికేషన్, రోస్ విత్ కాలం. ఓకే, సో కాబట్టి కొంచెం లాజికల్గా కొంచెం ఎక్కువ ఆలోచించాల్సి ఉంటుంది. యువర్ పీపుల్ ట్రై టు ఇంప్లిమెంట్ దట్ వన్. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ గివెన్ మ్యాట్రిక్స్. సో ఇది మీకు దట్ మీన్స్ రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ రోస్ కింద మార్చాలి. అదే ట్రాన్స్పోజ్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్. అంటే ఇన్పుట్ ఇదైతే అవుట్పుట్ ఏమో ఎలా వస్తుంది అన్నమాట. ఓకే, సో జస్ట్ యూ పీపుల్ ట్రై టు రైట్ దిస్. Right now, I will go with the strings concept. See, observe చేయండి. Examination point of view, that means you will get arrays లో వచ్చి ట్రాన్స్పోజ్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ అండ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, ఇది కామన్ గా వస్తూ ఉంటాయి రెండిట్లో ఏదో ఒకటి. ఓకే, సి అబ్జర్వ్ చేసుకోండి. స్ట్రింగ్స్ కామన్ గా ఒక క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. ఓకే, రైట్ నౌ అబ్జర్వ్ చేసుకోండి. ఏ స్ట్రింగ్ అంటే ఏంటంటే అదేం లేదు, జస్ట్ ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్ట్రింగ్. ఓకే, సి అబ్జర్వ్ చేయండి. ఏ గ్రూప్ ఆఫ్ ఇంటిజర్స్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఇంటిజర్ అరే. ఓకే, అరేలో మనం సో దట్ మీన్స్ ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేస్తే మనం ఏం చేస్తాం, దాన్ని ఏమంటున్నాం అంటే ఇంటిజర్ అరే అంటున్నాం. అలాగే సి సిమిలర్లీ ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ క్యారెక్టర్ అరే. సి ఇంటిజర్ డేటా టైప్తో మనం ఒక అరేని క్రియేట్ చేస్తాం కాబట్టి అది ఇంటిజర్ అరే. సో అదే ఫ్లోట్తో క్రియేట్ చేసేది ఏంటంటే అదేమో డెసిమల్ అరే. దట్ మీన్స్ దట్ ఈస్ ద ఫ్లోటింగ్ పాయింట్. ఓకే, రైట్. ఇన్ ద సేమ్ వే సి క్యారెక్టర్ డేటా టైప్లో మనం అరే క్రియేట్ చేస్తే దాన్ని క్యారెక్టర్ అరే అంటాం. ఓకే, సి ఏ గ్రూప్, సి సిమిలర్లీ ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ క్యారెక్టర్ అరే.
See, a character is array is also called as a string. The character array ఏం చెప్తాం అంటే string అని చెప్తాం. Say a string array declared with character data type. Okay, a string array declared with the character data type. Okay. See, string ఎప్పుడు కూడా మనం ఎలా డిక్లేర్ చేస్తాం అంటే ఆల్వేస్ ఎన్క్లోజ్డ్ విత్ డబుల్ కోట్స్. ఓకే, string always enclosed with double quotes. You people observe this one. See, a string is a one-dimensional array of characters terminated with a null character. ఇది ఏంటనే డిస్కస్ చేద్దాం. ఓకే, సింప్లీ యూ కెన్ రిమైండ్ దట్ a string అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్స్ మనం తీసుకోవాలంటే ఖచ్చితంగా క్యారెక్టర్ అరేని డిఫైన్ చేసుకోవాల్సిందే. ఓకే, సి అబ్జర్వ్ దిస్ వన్. అయితే బిఫోర్ గోయింగ్ టు దట్ స్ట్రింగ్, we will discuss about the character. See, character data type. See, suppose int a equals to 10, float b equals to 20.5, char ch equals to single quotes a, any character a or asterisk or question mark అంటే సింగిల్ కోట్స్ లో ఏదన్నా సరే ఎనీ డిజిట్ ఆర్ సింబల్ ప్రతిదీ క్యారెక్టర్ అవుతుంది. ఓకే, 0 to 9 digits. ఓకే, ఎనీ స్పెషల్ సింబల్, ఎనీ ఆల్ఫాబెట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్యారెక్టర్. ఓకే, సంథింగ్ ఏమన్నా సరే అది క్యారెక్టర్. అయితే మనకు తెలుసు కదా ఆల్రెడీ ఇక్కడ ఏ అనేది వేరియబుల్ అయితే అందులో మనం స్టోర్ చేసేది కాన్స్టెంట్, అంతే కదా. ఏ కాన్స్టెంట్ ఈస్ 10, రైట్? కంట్రోల్. See, next, if it is the b, it contains the constant 20.5. See, ఇప్పుడు ch is the character variable, it contains the constant is b. Small a to z, capital A to z, that means special symbols. ఓకే, ఏదైనా సరే ఒక క్యారెక్టర్ మనం స్టోర్ చేసామంటే ఒక వేరియబుల్లో మనం ఎప్పుడు ఈ సిహెచ్ వేరియబుల్ మనం క్యారెక్టర్ డేటా టైప్తో మనం క్రియేట్ చేసాం కాబట్టి దాంట్లో ఒక క్యారెక్టర్నే మనం స్టోర్ చేయగలుగుతాం. అది ఏదైనా సరే ఎప్పుడైతే సింగిల్ కోట్స్ మనం ఇక్కడ పెట్టామో సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్ బి అన్నాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్యారెక్టర్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్యారెక్టర్. సింగిల్ క్యారెక్టర్ అనుకోండి, దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ విత్ సింగిల్ కోడ్స్. ఓకే, ఒక క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. క్యారెక్టర్ వేరియబుల్లో ఒక క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సిహెచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్యారెక్టర్ వేరియబుల్. ఓకే, సపోజ్ మీరు suppose ch equals to char ch equals to single quotes capital A small a. This is valid one. Okay, alage ch is equal to char ch equals to okay only capital A.
ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇన్వాలిడ్ అవుతుంది, మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే క్యారెక్టర్ ఎప్పుడు కూడా సింగిల్ కోట్స్లో ఎన్క్లోజ్ చేసి ఉండాలి. ఓకే, ఇక్కడ నేను 5 అని తీసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కూడా ఎర్రర్. ఎందుకంటే సిహెచ్ అనేది ఏ టైప్, క్యారెక్టర్ డేటా టైప్, కానీ ఈక్వల్ టు 5 అన్నాం. 5 అనేది ఇంటీజర్ డేటా టైప్, రైట్, ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ. ఇప్పుడు నువ్వు ఇక్కడ సింగిల్ కోట్స్ తీసుకున్నావంటే ఇదేమవుతుంది, అప్పుడు అది క్యారెక్టర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ character type. Right now, I want to show you how to take the input into that character variable. Character variable loki input తీసుకోవాలి అంటే చూద్దాం. ఒక సింపుల్ ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్ 1. అండ్ డైరెక్ట్గా మీకు ఎడిటర్లో రాసేస్తాను ప్రోగ్రాము. జస్ట్ యూ పీపుల్ అబ్జర్వ్ చేసుకోండి. hash include stdio.h hash include Sonia.h void main ఆల్రెడీ ఇవన్నీ మనకు తెలుసు కదా. char ch equal ch. స్టాటిక్ ఇనిషియలైజేషన్ అంటే ch ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్ ఏ ఆర్ ఎనీవన్, ఎనీ క్యారెక్టర్. ఓకే, ఇది స్టాటిక్ ఇనిషియలైజేషన్. clrscr printf. క్యారెక్టర్ డేటా టైప్ కి ఫార్మాట్ స్ట్రింగ్ ఏముంది, percentile పర్సంటేజ్ C. రెండు అంటే క్యారెక్టర్ డేటా టైప్ కి, ఒకటి %C, ఒకటేమో %S. క్యారెక్టరే ఉన్నప్పుడు ఏంటంటే %C, అదే స్ట్రింగ్ ఉన్నప్పుడు అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు %S. ఓకే, 2 ఫార్మాట్స్ రైట్. కామా ch, చూడండి ch. get ch. Okay, right now press the tab to str1.c. చూడండి, ఇన్పుట్ స్టాటిక్ గా తీసుకున్న ch ఈక్వల్ టు సింగిల్ కోట్ సి అని. Alt F9, Control F9. అవుట్పుట్ ఈస్ క్యాపిటల్ A. ఒకవేళ ఇందులో 5 అని తీసుకున్నాం, అది కూడా ఏమవుతుంది, క్యారెక్టరే కదా. Control F9, క్యారెక్టరే, అదేం నంబర్ కాదు ప్రజెంట్. ఒకవేళ సింగిల్ కోట్స్ తీసేసాను, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏదో సమ్ అదర్ సింబల్ పెట్టి చూపించింది అది. ఓకే, సో ఆల్మోస్ట్ అది ఎర్రర్. ఓకే, చూడండి. అదే రన్ టైంలో తీసుకోవాలంటే యాక్చువల్గా మీకు పంపించే నోట్స్లో ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్లీ printf enter input scanf %C
comma ch, c comma ch. See, observe. Right now, Alt F9, Control F9, Control F9. Input is capital Y. Enter. సారీ, ఇక్కడ పర్సెంట్ సి, ఇక్కడ ఏం మిస్ అయింది మనకి? ఇక్కడ అడ్రస్ ఆపరేటర్ మిస్ అయింది, రైట్? ampersand ch, that is called as address operator. Alt F9, Control F9, capital Y. Output equals to capital Y, right? ఇప్పుడు మనకి ఒక క్యారెక్టర్ వేరియబుల్ లోకి ఇన్పుట్ ఎలా తీసుకోవాలో వినబోతుంది రైట్ నౌ. ఓకే, సే లీవ్ ఇట్. ఐ విల్ గో విత్ స్ట్రింగ్స్. See, syntax, data type, array name, okay, okay, equals to string. Example, example, the syntax 1 అనుకోండి. డేటా టైప్ వచ్చి char ph of equal to string వచ్చి డబల్ కోట్స్ సి లాంగ్వేజ్ సెమికోలన్. ఓకే, మనకు ఓన్లీ సిహెచ్ ఉంటే అది క్యారెక్టర్ వేరియబుల్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాం కాబట్టి ఇది క్యారెక్టర్ అరే అయింది. ఇక్కడ సైజ్ లేదు, సైజ్ ఇవ్వలేదు కాబట్టి ఎన్ని క్యారెక్టర్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, సి లాంగ్వేజ్, రైట్? ఇది డబుల్ కోట్స్ లో ఉంది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్ట్రింగ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్ట్రింగ్. రైట్ నౌ syntax 2, syntax 2 చూడండి. డేటా టైప్, అరే నేమ్, సైజ్, సైజ్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్, char ph of 10, 10, ఓకే. ch of 10 అంటే చూడండి, మనకి 10 లొకేషన్స్ అలొకేట్ చేసింది. 10 క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం అనమాట, అంతకంటే ఎక్కువ స్టోర్ చేయడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ ద వన్ మోర్ ఎగ్జాంపుల్, రైట్? స్టాటిక్గా ఇనిషియలైజ్ చేయాలనుకుంటే ఎలా ఇనిషియలైజ్ చేసుకోండి, ఇలా సైజ్ ఇచ్చి కూడా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సి అబ్జర్వ్ చేయండి, సైజ్ ఇలా ఇచ్చి ఈక్వల్ టు లాంగ్వేజ్. ఓకే, సో ఇలా మీరు ఇలా కూడా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు
ఈ ఎగ్జాంపుల్లో మనకి ఏంటంటే ఎన్ని క్యారెక్టర్స్ అని ఇచ్చుకోవచ్చు, లిమిట్ లేదు, ఎందుకంటే సైజ్ మెన్షన్ చేయలేదు కాబట్టి. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ సింటాక్స్ 2 ఎగ్జాంపుల్లో ఏంటంటే ఇక్కడ సైజ్ 10 ఇచ్చాం కంటే 10 కంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఇవ్వలేము. ఇది గుర్తుపెట్టుకోండి. అబ్జర్వ్ చేయండి. రన్ టైంలో ఇన్పుట్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఏంటంటే యూ కెన్ ఏబుల్ టు గో విత్ దిస్ వన్. ఓకే, రైట్ నౌ అబ్జర్వ్ దిస్. నేను ఒక జస్ట్ ఐ విల్ డ్రా ఏ స్మాల్ డయాగ్రామ్. ఇక్కడ ఒక క్యారెక్టర్ అరేని తీసుకున్నా. సపోజ్ ఇది ఒక క్యారెక్టర్ అరే అనుకుందాం. సో ఇప్పుడు అరే నేమ్ వచ్చి CH. ఓకే, ఇక్కడ యాక్చువల్గా క్యార్ CH ఆఫ్ జస్ట్ CH ఆఫ్ 10 అని తీసుకున్నాం అనుకోండి, 10 లొకేషన్స్ అలొకేట్ చేస్తుంది. ఇప్పుడు దీనిలో 10 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ మనం స్టోర్ చేయలేం. కానీ నేను ఇక్కడ ఏం చేశానంటే సి LAN sorry LAN అంటే ఎన్ని స్టోర్ చేసుకున్నాను నేను? ఓన్లీ 5 క్యారెక్టర్స్ ఉన్న స్ట్రింగ్ స్టోర్ చేశాను. ఓకే, లెర్న్ అని. ఇప్పుడు అంటే నెక్స్ట్ ఏమవుతుంది మనకి? ఇంకా నెక్స్ట్ దట్ మీన్స్ ఎలిమెంట్ లేవు, కానీ సైజ్ ఉంది CH ఆఫ్ 10 అని. అంటే ఇక్కడ ఒక పాయింట్ చూడండి. ఏ string is a one-dimensional array of characters terminated by a null value. null value అంటే చూడండి, ఇక్కడ ఈ లాస్ట్ క్యారెక్టర్ తర్వాత ఎప్పుడైతే స్పేస్ వచ్చిందో ఇంకా క్యారెక్టర్స్ లేదు అంటే ఈ నెక్స్ట్ పొజిషన్లో మనకి ఏముంటుంది అంటే నల్ ఉంటుంది అనమాట. సింగిల్ కోట్ /0. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నల్. ఎవ్రీ స్ట్రింగ్ ఎండ్స్ విత్ నల్ వాల్యూ. ఇది గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ స్ట్రింగ్ ఎండ్స్ విత్ నల్ వాల్యూ. అబ్జర్వ్ చేసుకోండి. రైట్ నౌ జస్ట్ ఐ విల్ షో యూ హౌ టు టేక్ దట్ ఇన్పుట్ అండ్ హౌ టు డిస్ప్లే దట్ అవుట్పుట్. ఓకే, రైట్ నౌ స్ట్రింగ్లోకి ఎలా ఇన్పుట్ తీసుకోవాలి, ఎలా అవుట్పుట్ డిస్ప్లే చేయాలో చూద్దాం ఒకసారి. hash include stdio.h void main. నేను రన్ టైంలో ఇన్పుట్ తీసుకుంటా, దాన్నే మళ్ళీ డిస్ప్లే చేస్తాం. ఓకే, char CH of 10 is my character array. Observe this one. CLR is CR. printf /n enter input string scanf. ఫార్మాట్ స్ట్రింగ్ ఏంటి మనకి ఇక్కడ? పర్సంటేజెస్
క్యారెక్టర్కి అయితే పర్సెంటేజ్ సి, నెక్స్ట్ స్ట్రింగ్స్కి అయితే పర్సెంటేజెస్ సిహెచ్. సి స్ట్రింగ్స్ కానీ ఇన్పుట్ కింద తీసుకున్నప్పుడు మీకు యాంపర్సెంట్ అవసరం లేదు, క్యారెక్టర్స్కి మాత్రమే యాంపర్సెంట్. ఏదైతే ఇన్పుట్ తీసుకున్నామో దాన్నే అవుట్పుట్ కింద ప్రింట్ చేస్తాం. ప్రింట్ఎఫ్ అవుట్పుట్ స్ట్రింగ్ ఈక్వల్స్ టు percentage s, percentage s, comma ch, percentage s, comma ch. Right now, get ch. Just ఏం లేదు, ఇన్పుట్ తీసుకున్నాను, తీసుకున్న ఇన్పుట్ ని మళ్ళీ అవుట్పుట్ కింద డిస్ప్లే చేసాను. జస్ట్ వీ హ్యావ్ డిస్కసింగ్ అబౌట్ దట్, హౌ టు టేక్ ద ఇన్పుట్ అండ్ హౌ టు డిస్ప్లే దట్ అవుట్పుట్. దట్ ఈస్ అనఫ్. ఓకే, జస్ట్ ఎ మినిట్, ఐ విల్ గో టు దట్. See, right now, ch of 10 is the character, sorry, 10 is the character array. Enter input. See, percentage yes, ch is called as a character array. Output is ch, percentage yes. Observe చేయండి. సి ఫస్ట్ క్యారెక్టర్ అరే తీసుకున్నాను, నెక్స్ట్ ఆ క్యారెక్టర్ అరేలోకి ఇన్పుట్ తీసుకున్నాను, నెక్స్ట్ దాన్ని అవుట్పుట్ కింద డిస్ప్లే చేస్తున్నాను. రైట్ నౌ అబ్జర్వ్ దిస్. ఆల్ట్ F9 అండ్ కంట్రోల్ F9. ఇన్పుట్ స్ట్రింగ్ వచ్చి లాంగ్వేజ్, output is language. See, observe this one. You can see that. See, input is called as a language, output is called as language. That is enough. Say right now, just we have discussed that how to take that input and how to display that output. Okay, tomorrow we will go with string handling functions. Okay, we'll go with a few more examples tomorrow.